కుమారుడుగా అనబడును. నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడుగా అనబడును. నేను దేవుని దాసుడు అని ఆయన చిత్తం ప్రకారం జరుగునుగాక. దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడు కనును. తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆ దేశంలో తమ గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా దూత వారి వద్దకు వచ్చి, భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పొరి ఉండుట మీరు చూచెదరు. రాజైన హేరోదు దినమందు యూదయ దేశపు బెత్లెహేములో చెప్పండి. ఒకవైపు చుక్క చూసి మేము ఇక్కడ వచ్చేది ప్రభువా, చిత్తము వేచి ఉన్నాం. హేరోదు రాజు ఈ సంగతులను విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. రాజుగారు మమ్మల్ని పిలుస్తున్నారు. యూదుల రాజైన యేసుక్రీస్తు మేక ప్రవక్తల ద్వారా రాయబడినది. నుంచి నాకు వచ్చే చెప్పురి, నేను వారిని పూజించి వారు